నేను అందుకే ఆ రోజు మాట ఇచ్చిన, తప్పకుండా మళ్ళొకసారి చెప్తున్నా, ఈ రాబోయే 5 ఏళ్ళు మిమ్మల్ని సతాయించి మీరు పిలిచిన దానికంటే ఎక్కువ వస్తా, తప్పకుండా మీ మధ్యనే ఉంటా అనే మాట మళ్ళీ మీకు ఇస్తాం. ఈ ఎలక్షన్లు కూడా మండల మీటింగులు కాదు, ఊరు బై ఊరు మీటింగ్ పెడతా. ఊరు బై ఊరు మీతో కూర్చుంటా. నేను కూడా ఇడిచిపెట్టా. ఇక ప్రతి గ్రామానికి ఒక 10 మంది 15 మందిని నేనే కూర్చుంటా మీతోని. ఊళ్ళో ఏమైంది, ఇంకేం చేయాలి, మొన్న ఎలక్షన్లు ఏమైంది, ఎందుకు మనం అనుకున్న ఫలితాలు రాలేదు, ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామ నాయకులతో నేనే కూర్చుంటా. ఆగన్నకో కృష్ణారాయణకో ఇడిచిపెట్టా, నేనే బాధ్యత తీసుకుంటా అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడో మాట మా కృష్ణారాయణ అన్నాడు, 10 ఏళ్ళు నిజంగానే కాంగ్రెస్ వాడు రాగానే వాడు చెప్పినట్టు పోలీసు ఓడినవట్టే, వాడు చెప్పినట్టు రెవెన్యూ ఓడినవట్టే, మా వాళ్ళకు నువ్వు అట్లా చేయలేదు అన్నాడు. మనమేమనుకున్నామంటే అందరు మనోళ్ళే కదా అనుకున్నాం. కానీ కొంతమంది లంగలు వెళ్ళిరు, నువ్వు అనేది కరెక్ట్. ఇలా మనతో పని చేసుకున్నారు, అవతల పడ్డారు. ఇలా అర్థమైంది, మాకు కూడా జ్ఞానోదయం జరిగింది. భవిష్యత్తులో ఆ తప్పు కాకుండా చూసుకుంటా, మీ మీదికెళ్ళే నడిపిస్తా అనే మాట కూడా తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నాను.